ఎవరమ్మా మీరు? ఎందుకు ఇక్కడ ఉన్నారు మా ఇంటికాడ? చెట్టు చెట్టు ఇది బాగా కాని చెట్టు, గన్నేరు పూల చెట్టు బాగుందని దీని కింద కూర్చున్నాను. రాత్రి దొంగతనం జరిగింది మా ఇంటి పక్క ఇంట్లో. మీరేనా దొంగల్లాగా ఉన్నారు? మేము దొంగతనానికి వచ్చినామా? మీ మొక్కలు చూస్తే అట్లే ఉన్నాయా? దొంగతనం చేసేలాగా లేదు లేదు, ఇక్కడ మా అమ్మగారు పంపించింది. ఎప్పుడు చూడలా మిమ్మల్ని? ఏమెవరు ముందర కూర్చోండి? ఆమె లీడరా? దొంగతనాలు లీడరా? ఎవరమ్మా నువ్వు? బొర్రలు పెరుకుంటే కీళ్ళు వాగిపోతాయి. దొంగ గింగ అంటే ఏంది కొట్టి చూసేది? ఏం పని ఇక్కడ? ఏం పని ఇక్కడ? లేచి పోండి లేయి. మా ఇంటికి చల్లగుంటే చెట్టు మీ తాత మీ అబ్బాయి ఎవరన్నా నాటినారా ఇక్కడ? నేను నాటిన చెట్టే. రోడ్డు కాదు ఇది, మా ఇల్లు. చూడు, కష్టపడి కట్టింది, కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. మా జాగాలో నేను రోడ్ వేసుకున్నా, పార్కింగ్. లైన్ పోండి. ఇక్కడ దొంగలకంతా స్థలం లేదు. ఏంటమ్మా ఆడవాళ్ళు ఇట్లా తయారైనారు? ప్రపంచమే చెడిపోయింది. నమ్మలా, కానీ మిమ్మల్ని చూసాను తెలుస్తుంది. సరే ఆడవాళ్ళు ఉంటేనే మాకు కావాల్సింది, కానీ మీలాంటి దొంగలతో మాకేం పని? లేండి. మీ ముఖంలో ఖచ్చితంగా కనపడుతుంది దొంగ ముఖం. మీరు దొంగలే. ఓకేనా? ఎవరు మీది? ఎవరు? దొంగల రాజ్యం ఏడవని కనుక్కుందాము. అదే మా రాజ్యమా? మమ్మల్ని ఎందుకు కలుపుకుంటారో? ఏం లైన్ గిని వేస్తున్నావా? ఎట్లా మరి ఎక్కడ మీ ఆయన? ఎక్కడ అంటే నువ్వు ఇట్లా దొంగతనానికి వస్తే మీ ఆయన అడగతే నాకు పంపించావా? దొంగతనాలకు వచ్చి చెట్టు కింద కూర్చుంటే మా మగోళ్ళు వచ్చి తట్టు పట్టుకొని డింగ్ 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 అని పోతున్నారు అడుక్కుండేకి. మమ్మల్ని ఫ్రీగా కూర్చొని పెట్టేసినారు చెట్ల కింద. మంచోడు అంటే కొట్టారు. వీళ్ళతో సవాసం మంచిది కానట్టుగా ఉందిరా స్వామి. వీళ్ళు ఎక్కువ మాట్లాడితే మనమల్ని వేసేట్లుంటారు. మెల్లిగా పోయి పోలీసు